స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్యే నాకు స్ఫూర్తి, నారా లోకేష్. హైదరాబాద్లో అక్రమ వలసదారులను గుర్తించి వెనుకకు పంపించి ప్రజలకు మనశ్శాంతి చేకూర్చాల్సిన అవసరం ఉంది. యుద్ధం వద్దు, సినీ నటి సంజన గల్రాని. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా సత్యవేడులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు టీడీపీ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన తోట చంద్రయ్యను ఎప్పుడూ స్మరించుకుంటామని ఆయన తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఈ సందర్భంగా లోకేష్ వెల్లడించారు. గ్రూప్ హెడ్ హోంగ్జూ జియాన్ LGEIL MD Seong Ho Lee Ambassador of Republic of Korea to India, Chukkapalli Suresh Garu Honorary Consular General to Andhra Pradesh and Telangana, Srini Raju Garu, Ravi Sana Reddy Garu of Sri City, Katamneni Bhaskar Garu Secretary IT, Venkateswara Garu Collector District Collector, Abhishek Kishore VCMD APIC, and to all the dignitaries in front of me, a very warm welcome to the state of Andhra Pradesh.
Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won, and the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. హైదరాబాద్ నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు స్లీపర్ సెల్స్ కు అడ్డాగా మారింది. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో అక్రమ వలసదారులను, తీవ్రవాద స్థావరాలను గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టిన విధంగానే యుద్ధ ప్రాతిపాదికన తెలంగాణలో అతి ముఖ్యంగా హైదరాబాద్లో అక్రమ వలసదారులను గుర్తించి ప్రజలకు మనశ్శాంతి చేకూర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్రమత్తమై అక్రమ వలసదారుల్ని గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద మరి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లా కేంద్రంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు, ఎంతమందిని గుర్తించారు, ప్రధానంగా హైదరాబాద్లో మరి అలా వేలాది మంది ఇలా పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని పౌర సమాజం ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి తీవ్రవాద రహిత తెలంగాణగా దీన్ని మార్చాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి, సైన్యానికి సహకరించి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ గతంలో అనుభవం ఉంది. గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాల్లో మన సోదరులను మనం కోల్పోయినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ఒక పక్కన గంభీరమైనటువంటి విషయం ఇలా ఈ దేశ సమగ్రత మీద దాడి జరిగి సైన్యం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన మహిళా సైనికులు పోయి శత్రు దేశం మీద ఎవరైతే మన యొక్క మాతృమూర్తుల సిద్ధూరాలను తుడిచివేసిర్రో దానికి బదులు తీర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు, సెక్యులరిస్టులు కుహనా సెక్యులరిస్ట్గా చలామణి అవుతూ ఈరోజు మరి పిచ్చి ప్రలాపాలను చేయడం, సామాజిక మాధ్యమాల వేదికగా ఇలా ఒక యూనివర్సిటీలో బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి సూర్యపల్లి సుజాత ఆ రకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం కూడా దురదృష్టకరం అని చెప్పి భాజపా తరఫున మేము విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం.
దేశం విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సంజన గల్రాని సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆమె శాంతియుత పరిష్కారాన్ని ఆకాంక్షిస్తూ యుద్ధం వల్ల కలిగే నష్టాలపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. నేను పూర్తి దేశభక్తురాల్ని, కానీ అదే సమయంలో నేను సంపూర్ణ శాంతి ప్రేమికురాల్ని. చిన్న లేదా పెద్ద యుద్ధం వచ్చే సూచనలు దేశ ప్రతిష్టకు మంచిది కాదు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ పర్యాటకులపైన కూడా ప్రభావం చూపవచ్చు. యుద్ధంలో పాల్గొన్న దేశానికి కలిగే నష్టం అపారమైనది. త్వరలోనే అంతా ప్రశాంతంగా ముగిసిపోతుందని నేను ఆశిస్తున్నాను. జై హింద్ అని పేర్కొన్నారు. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించాయి. వీటిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా మరికొందరేమో తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేశభక్తిని చాటుతూనే శాంతిని కోరుకోవటం సమంజసమే అయినా ప్రస్తుత సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సంజన 2005లో తరుణ్ హీరోగా నటించిన సోగ్గాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బుజ్జిగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు. రాజశేఖర్, సత్యమేవ జయతే, శ్రీకాంత్, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. కాగా గతంలో సంజన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని కొంతకాలం జైలు జీవితం కూడా గడిపిన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో సంజన 2020 లాక్డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన వైద్యుడు అజీజ్ పాషాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022లో ఒక కుమారుడు జన్మించగా ప్రస్తుతం ఆమె మరోసారి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు ప్యాకెట్లను మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ అదేవిధంగా అరటి పళ్ళను పంపిణీ చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాం. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలలో పేదల పాలిట బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న. మొన్న బీసీ కులగణనకు సంబంధించి దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తులలో పొన్నం ప్రభాకర్ అన్న గారు ఒకటి. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని రోజులు అంటే నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు నిండు ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ అన్న డిప్యూటీ సీఎం కావాలి, అదేవిధంగా భవిష్యత్తులో బీసీ మంత్రిగా, బీసీ ముఖ్యమంత్రిగా కూడా చూడబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కోదాడ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఆతంకవాద స్థావరాలు, టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద, టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు, మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు
టెర్రరిస్ట్ ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు. మీలో చాలా మంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా ఏళ్ళు పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ, సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్లో చాలా సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా, ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం, వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడనరీ కరేజ్ అండ్ గ్యారంటీ నేను సల్యూట్ చేస్తున్నాను. ప్రపంచ తలసేమియా వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్షక్ బిఎడ్ కళాశాలలో తలసేమియా రహిత తెలంగాణ కరపత్రాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే రషీద్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది తలసేమియా వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారని, దేశంలో ప్రతిరోజు తలసేమియా వ్యాధి చిన్నారులు జన్మిస్తున్నారని, శిశువు గర్భంలో ఉన్నప్పుడే హెబీ ఎలక్ట్రోపోరోసిస్ పరీక్ష, జన్యు పరీక్షలు, రక్త పరీక్షలతో ముందుగానే గుర్తించవచ్చునని, అలా గుర్తించడం వల్ల శిశువు జన్మించినప్పుడు ఈ వ్యాధి రాకుండా ప్రయత్నం చేయవచ్చునని అన్నారు. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కర్షక్ బిఎడ్ కళాశాలలో తలసేమియా ఫ్రీ తెలంగాణ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. మరి అలా తెలంగాణ రాష్ట్రంలోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2023లో ఇదే కర్షక్ బిఎడ్ కళాశాల హాల్లో మొదటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మరి 2023-24 సంవత్సరాల్లో 2500 యూనిట్ల రక్తాన్ని, మరి భారతదేశ చరిత్రలో ఎవరు అందించినటువంటి రక్తాన్ని, చిన్నారుల ప్రాణాలను అందజేయడం కోసము ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో అందజేయడం జరిగింది. మరి ఈ వ్యాధి పుట్టుకతోని మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి తలసేమియా వ్యాధి రాకుండా మరి టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈరోజు ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో పుడుతున్నారు. మరి పుట్టిన చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే మరి 15 నుండి 20 రోజులకు 1 యూనిట్ రక్తం అవసరం ఉంది. 25 కేజీల బరువు కంటే ఉన్నటువంటి వాళ్ళకు 1 యూనిట్ రక్తము 20 రోజులకు ఒకసారి ఎక్కించాలి. మరి 50 కేజీల బరువు ఆ పైన ఉన్న వాళ్ళకి నెలకు 2 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాలంటే అది ఎంత కష్టమైనటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. మరి ముఖ్యంగా మన ఉద్దేశము వ్యాధి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎవరైతే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు తలసేమియా వ్యాధి రాకుండా ఉండడం కోసము ముందుగానే గర్భంలో ఉన్న శిశువుకు మరి టెస్ట్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇచ్చినాయి తలసేమియా పిల్లలకు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళకు విద్యా వ్యవస్థలో కూడా ఒక రిజర్వేషన్స్ వస్తుంది. దీనివల్ల వాళ్ళు కూడా సామాన్యుల్లాగా జీవించేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర మహానగరాలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్యల బారిన పడకుండా చూడటమే తమ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా పటిష్ట చర్యలు చేపట్టేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్లోని బుద్ధా భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరులో త్రాగునీటి ఎద్దడి, ముంబై, చెన్నై నగరాల్లో వరద బీభత్సం, ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి పరిస్థితులు చూస్తున్నామని, అలాంటి దుస్థితి హైదరాబాద్కు రాకుండా చూడటానికే ఎన్ని విమర్శలు ఎదిరినా ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. మన పూర్వీకులు అందించినటువంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ముఖ్యమంత్రి అన్నారు. చెరువులు కనుమరుగైతే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించుకున్నట్లే నగరాభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రులు ఎన్నో చట్టాలు చేశారని గుర్తు చేశారు. 1908లో హైదరాబాద్ను ముంచెత్తిన వరదలు నాటి నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని, దీంతో గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకొని మూసీపై డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్యే నాకు స్ఫూర్తి, నారా లోకేష్. హైదరాబాద్లో అక్రమ వలసదారులను గుర్తించి వెనుకకు పంపించి ప్రజలకు మనశ్శాంతి చేకూర్చాల్సిన అవసరం ఉంది. యుద్ధం వద్దు, సినీ నటి సంజనా గల్రాని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.